ఇంతవరకు మనకు పక్కలో బల్లెం ఉంటూ మనం చేసే ప్రతి పనికి అడ్డు వస్తున్న అమర్ వీడే సర్దార్. శహబాష్, ముందు వీడంతం చూస్తాం. సర్దార్జీ, ముందు దెబ్బ నాది. తీసుకోని కలిసి. ఇదెందుకో తెలుసా? తెలుసు. ఆడదానివని కనికరించి నిన్ను ఆనాడు చంపకుండా వదిలినందుకు. నువ్వు ఈ రాఖాగాడి మనిషివని నాకు ఆనాడే తెలుసుంటే నిన్ను మళ్ళీ ఇక్కడికి రాకుండా చేసేవాడిని. నీచులకు చేసే ఆ ఉపకారం కూడా ఒక్కొక్కసారి అపకారంగానే పరిణమిస్తుంది. రజని, వీడు ఒక్కసారిగా తాగకూడదు రజని. బ్రతికుండగానే నరకం చూసి గిలగిలా కొట్టుకు తావాలి. వీడు తగిన ఏర్పాటు చేస్తాను. వీడి అంతిమ యాత్ర ఘనంగా జరిపిస్తాను. ఈ రాకా మనుషుల నుంచి అంత తేలిగ్గా తప్పించుకోలేవు. ఓహో, మీరు రాకా ముఠా వాళ్లను మాట. ఇప్పుడు ఏం కావాలి? మిమ్మల్ని చంపుతానన్న నీరు ఇదిగో సర్దార్. అంత పెద్ద ప్రతిజ్ఞ చేసిన దానివి ఎంత భయంకరంగా ఉంటావు అనుకున్నాను. నిన్ను చూస్తుంటే ఎందుకో నాకు జాలి వేస్తుంది. నాకే తెలియటం లేదు. ఆడపిల్లవు అంత ప్రతిజ్ఞ చేయకూడదు. పిల్లను కాదురా, నీ పాలిటి పిడుగును. నా ముందు ఇలా మాట్లాడగలిగిన నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా. చేతగాని ప్రతిజ్ఞలు చేసి చావుకొని తెచ్చుకో. అసలు ఎందుకు చేశావు ఈ ప్రతిజ్ఞ? ఘోరంగా నా తల్లిని చంపినందుకు. నిన్ను కూడా అంత క్రూరంగా చంపడానికి వచ్చాను. చావడానికి వచ్చి చంపుతానని బెదిరిస్తే ఫలితం ఏంటో తెలుసా? తెలుసు. చంపేది నేను, చచ్చేది నువ్వు. ఆ విషయం తెలిసేది నేను, నువ్వుగా. దీన్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళతో పాటు కట్టే. తీసుకెళ్ళ. బాగా పెట్టండి. పగపగ మండే ఈ మంటల్లో నా శత్రువులు మాడి మచ్చైపోవాలి. అమర్, నీ చావు కళ్ళారా చూడాలని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా. నా కోరిక ఈనాడు నెరవేరుతుంది. ఈ మంటల్లో నువ్వు కొంచెం కొంచెంగా కాలి దిక్కులేని తాగుతొస్తుంటే నేను చూసి ఆనందించే సమయం ఇప్పుడు వచ్చింది. రాజా, నన్ను చంపినంత మాత్రాన ప్రపంచాన్నే జయించాలని మాత్రం విరవేగదు. మంచికి సమాధి కట్టాలని ప్రయత్నించిన దుర్మార్గులందరికీ చివరికి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. ఇది మాత్రం నిజం. నీలు, నీ శక్తికి మించిన ప్రతిజ్ఞ నిన్ను నిలువున దహించబోతుంది. నువ్వు ఈ మంటల్లో కాలుతూ ఉంటే నా కడుపు మంట చల్లారుతుంది. రాక, నన్ను కాలుస్తావు గాని నిజాన్ని మాత్రం కాల్చలేవు. ఆ నిజం నిప్పై ఒక రోజున నిన్ను సమూలంగా దగించి వేస్తూ ఉంది. అరే రాకా, ఇలా రారా. ఏమిట్లా కూసావు? పిల్లినాయాల. పిల్లికి కూడా సమయం వస్తే పులవుతుందిరా.
ఆ దుర్మార్గుడు తప్పించుకోకూడదు. లోనికి వాడి మనుషులు రాకుండా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి వాడి అంతు తేల్చండి. వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడ అందరూ? ఆ ద్రోహులు వస్తున్నాను. మీ సర్దార్ చేసే ఆఖరి పోరాటం. వాళ్ళందరికీ ఇక్కడే గోరీలు కట్టి నా పేరు ఎంచుకుంటా.